నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇక ముఖ్యంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిని బాగా హైలైట్ చేస్తా ఉన్నారు. ఏంటి కారణం ఏంటంటారు? ఏమన్నా అంటే ఏం లేదు, కుటుంబం అలా కాదు, కుటుంబంలో తన తర్వాత ఇంకోళ్ళు ఉండాలిగా. ఓకే, ఇంకొకళ్ళు అంటూ ఉండాలి కదా మేనేజ్ చేయడానికి, అంతే. ఈ అందరికీ తెలిసిందే కదా నాన్న. చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, తదుపరి బ్రాహ్మణి, ఈ జగన్, షర్మిల, అందరికీ తెలిసిందే. నేను చెప్పి తెచ్చేదే ఉంది ఇందులో, అంతే. ఇది ఈ ప్రహసనం ఇది మనకి నడుస్తూనే ఉంటుంది, అంతే. రేవంత్ తర్వాత వచ్చేవాళ్ళు ఎవరున్నారు? సోదరులు, అన్నదమ్ములు తప్ప. వస్తారు, ముగ్గురు అన్నదమ్ములు వస్తారు రాజకీయాల్లోకి. ముగ్గురు అన్నదమ్ములు ఒక పట్టు చేపడతారు. ముగ్గురు అన్నదమ్ములు చక్కగా ప్రశాంతంగా ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రభుత్వాధిపతులుగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో మొత్తం నలుగురు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు, ముగ్గురు అన్నదమ్ములు కూడా వస్తారు. ముగ్గురు ఇప్పుడు ఒకటి నాన్న, ముగ్గురు అన్నదమ్ములు చక్కగానే చక్కబెడుతున్నారు అంటే వాళ్ళకన్నీ తెలుసుకుంటున్నారు, ముందుకెడుతున్నారు. ఆ రకంగా వాళ్ళు ఒక అవగాహన తెచ్చుకుంటున్నారు. రేపు ఏదైనా ఒక బాధ్యత ఇస్తే నిలబడి తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండడానికి వెనకాడరు, అంతే. చేయండి సార్. మరి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పరిస్థితి? కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకా అదేవిధంగా కవిత వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు. సమయం ఉందిగా. మరి స్థానిక సంస్థల ఎన్నికలు అది అయ్యేంత వరకు కేటీఆర్ గారికి ఏ ఇబ్బంది లేదు. ఓకే, అది అయ్యేంత వరకు కేటీఆర్ గారికి ఏ ఇబ్బంది లేదు, లోపలికి వెళ్ళేది లేదు. అది అయ్యేంత వరకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే స్థితిగతులు మాత్రం ఎలా ఉన్నాయంటే, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత హైదరాబాద్ నగరంలో కొన్ని ధర్నాలు, రాస్తారోకోలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. ఈ హైదరాబాద్లో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిరాకు మన రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది, ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది. చెప్పాక మొన్ననే ఈ మానసికమైన ఒత్తిడి కూడా ఉంటుందని. ఇది కూడా ఒక భాగమే. రేపు జరగబోయే జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు పూర్తిగా ఒకవైపు ఉండదు, ఒకవైపు పూర్తిగా ఉండదు. ఖచ్చితంగా ప్రాబల్యం, ప్రాభవం రెండు ఉంటాయి. వాటికి తగ్గట్టే ఫలితాలు ఉంటాయి. అది అయిన తర్వాతే కేటీఆర్ గారికి ఒక క్లారిటీ వస్తుంది. దాని మీద అప్పుడు తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని మనం చూడవచ్చు. ఆయన ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా 4 గోడల మధ్యలో ఉండి తన వ్యూహ, తన ప్రణాళిక, తన రచన అన్నిటినీ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉండి హీ విల్ కమ్ విత్ ఏ వైట్ బుక్. ఓహో, ఆయన రెడ్ బుక్, ఈయన వైట్ బుక్. ఇది పింక్ బుక్. పింక్ బుక్ నో ఆయన పార్టీ పరంగా కాదు. ఈ వైట్ బుక్ లో ఏంటంటే అన్నింటినీ శుభ్రపరుస్తాను ఇప్పుడు నేను, అంతే.